ఇస్రో శాస్త్రవేత్తలు వరుస రాజీనామాల పర్వం అనేది గగన్యాన్ మిషన్కి పెద్ద ఛాలెంజ్గా మారింది. దేశం గర్వించదగినటువంటి గగన్యాన్ అంతరిక్ష యాత్ర మిషన్తో సహా వివిధ కీలక కార్యక్రమాల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారని బయటపడింది. ఈ విషయాన్ని గమనించిన స్పేస్ డిపార్ట్మెంట్ జూలై 14న ఒక ఇంటర్నల్ మెమో జారీ చేసింది. శాస్త్రవేత్తల స్వచ్ఛంద రిటైర్మెంట్లు, రాజీనామాల మీద కఠినమైన నియమాలు అమలు చేయాలని ఆదేశించింది. ఇస్రో అధికారుల విషయంలో పూర్తి సంఖ్య అయితే బయట పెట్టలేదు. ఇది వర్గాల సమాచారం ప్రకారం యుఆర్ఎస్పి ఉరవకల్ స్పేస్ సెంటర్లో సుమారు 80 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారట. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి కనీసం 20 మంది వరకు వైదొలిగారట. మొత్తం 100 నుంచి 120 మంది వరకు ఇలా వెళ్ళిపోయే అవకాశం ఉందని, ఇంకా కొందరు రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటిది. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. గగన్యాన్ మిషన్ దేశం యొక్క అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటే ఐకానిక్ ప్రాజెక్ట్ కావడం, ఇందులో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు వెళ్ళిపోతుంటే మిషన్ షెడ్యూల్, సాంకేతికత అభివృద్ధి మీద ప్రభావం చూపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని డిఓఎస్ కొత్త మెమో ద్వారా రాజీనామాల రిటైర్మెంట్కి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అయితే సంథింగ్ ఏదో జరుగుతుంది. వీళ్ళు ఊరికినే అట్లా వెళ్ళిపోరు. ఏదో భయమన్నా ఉండాలి, ఎవరి ఒత్తిడోనన్నా ఉండాలి.